మమతక్క బావ అక్క బావ మమత గారు. అసలు ఆ కామెంట్లు చూస్తే లైఫ్లో ఇది చాలు అని అనిపించేలా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అందరికీ. మమతక్కని ఇంత ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి అసలు ఏమి చిరునని తీర్చుకోవాలో తెలుస్తలేదు. ఇంత తక్కువ టైంలో అక్కని మీరు ఇంత లైక్ అవుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అక్క అంటే ఒకప్పుడు నేను చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలో కూడా, ఆమె కామెంట్ ఎత్తుకునేది ఇప్పుడు నేను ఎత్తుకునే స్టేజ్కి వచ్చినాం. సో థ్యాంక్ యూ. ఈరోజైతే మొత్తానికైతే మీరు తమ్నేల్ చూసే ఉంటారు. ఈరోజు చికెన్ ఫ్రై ఎత్తున్నాం నేను బాపు. అంటే చీకటి అవుతుంది ఇప్పుడే కొద్దిగా. అవ్వును మమతక్క వచ్చే టైం అయింది. ఎందుకంటే పొద్దున్న దాకా షూట్ చేద్దామని అంటే మమతక్కున్న అవ్వ నాటు పెట్టబోతురు. నేనేమో షూటింగ్స్ చేసుకుంటున్నా మెయిన్ ఛానల్. అందుకని చెప్పేసి ఈ టైం అయితే ఈవినింగ్ టైంలో 5:30 ఏమో అవుతుంది. ఈ టైంలో మేము స్టార్ట్ చేసే వరకు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఉడుకుడుకు తింటారు. మమతక్క తిన్నది ఎట్లా. సో ఇప్పుడైతే బాపు బ్రో ఇంట్లో టీవీ చూస్తుండు. ఇవరాక మేకలు కోసి వచ్చిండు. వేరేటోళ్ళు సెత్తు పోసుకుంటే పోదాం పారి. పొద్దున్న దాకా అన్నం తినలే. ఇవరిదాకా మేకలు కోసి వచ్చినావు. అన్నం తినకుండా సప్పుడు ఇంకా వన్నావు. చెద్దరు కప్పుకొని సినిమా చూస్తాను. గంగోత్రి సినిమా వస్తాను. సినిమా చూస్తాను. పోనాను చికెన్ తెస్తా అంటే కదా ఫ్రై. ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తా అంటే ఏమైంది? ఆ ఎనర్జీ ఏది? ఆ ఉత్సాహం ఏది? ఉల్లిగడ్డ కుడక పొడి కొత్తిమీర ఆకు ఇవన్నీ తీసుకొచ్చి నూరుంచు. ఇలా నూనెలో ఫ్రై చేస్తా. కొద్దిగా నడుము వస్తాను. వాసన ఎట్లా తెలుసా? కూర ఇక్కడ అంటుతే దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, యుఎస్ అటు పోవాలి. వాసన కాదు, మనం ముక్కలు తినంగా చూస్తే అలా పానం నీళ్ళు కావాలి పాపం. చికెన్ సెంటర్లో కూడా, బిర్యానీ సెంటర్లో కూడా అట్లుండద్దు. వండుతా గానీ కొద్ది ఓపిక నిద్ర వస్తుంది, నడుము వస్తుంది. అలా పొద్దున్న దాకా మేకలు కోసిన ఎక్కడ సెత్తు పోసిన సెత్తు పోసుకున్నారు కాళ్ళు. ఒక అర్ధగంట వండుకున్నాక అర్ధగంట దేపటి సేపు 10 నిమిషాలు ఉడికిస్తా నూనె. తింటే మాత్రం ఎట్లుండాలి తెలుసా? కుండ ఫ్రై చేసేది ఉండే చికెన్, కుండ చికెన్ చేసేది ఉండే గానీ ఇలా మిస్ అయింది. రేపు ఇలా టైం లేదు. ఇక ఆడ పని ఉంది కాబట్టి చాలా బిజీ షెడ్యూల్. నేను చేసుడే ఒక 5-10 నిమిషాలు అట పడుకుంటాడట. పడుకొని లేచిపోయి చికెన్ తీసుకొస్తాడట. నేను పోతా గానీ మళ్ళీ అవ్వ వచ్చే వరకు బియ్యం పెట్టాలి. అవ్వ గిన్నె ఉంది నాటెత్తాన్ని చూపిస్తా. గుర్రి గిడ ఈగుడుర్రి మన ఇల్లు కింద అంటే మన ఒడ్డు కిందనే లచ్చవ్వ కూడా పోయింది. స్కూల్ నుంచి వచ్చింది. అవ్వ ఇటు ఉన్నదేమో అవ్వ, అటు ఉన్నదేమో లచ్చవ్వ నాటెత్తాండ్రు. ఇద్దరు కలిసి అమ్మ మనవరాలు. అత్తనే హోంవర్క్ వేసుకుంటది ఫస్ట్. ఇది చదువుల తల్లి, అది పనిల తల్లి. పాపు పొయ్యి తెచ్చే వరకు ఉల్లిగడ్డ అన్ని చికెన్ ఫ్రైలకు కావాల్సినవి అన్ని రెడీ చేసి పెడతా. ఇది ఏం చేసినవరా నువ్వు? గింత కూరం చేసినవారా? ఇట్లా పోరా బడికి నువ్వు. పోవా నీళ్ళ చెట్టునా? అబ్బు బురదల పోయేస్తుంది కదా, నీళ్ళు ఎచ్చబెట్టు అన్నది. వచ్చే వరకు ఎచ్చబెడతాన్నా. ఇక బాపు అమ్మంటే బాపు టీవీ చూస్తాను పడుకున్నాను. నీళ్ళు ఎచ్చబెట్టి అవన్నీ రెడీ చేద్దాం. మా మన కూడా వస్తాను. కానీ పొయ్యి మీద వండుకుంటేనే మంచిగా టేస్ట్. మంటకాడ కూసుంది, చలి పెడుతుందట. నీళ్ళే పెట్టినాక ఇగో దీనికి తొందరగా ఆగితే ఇక ఎల్లిగడ్డ తీస్తుందట. నేను వీడియో మధ్యాహ్నం అప్లోడ్ చేసేది కదా మనం రెగ్యులర్ గా 6:30కి 6:10కి. ఏంటంటే వీళ్ళు ఎవ్వరు లేరు, అవ్వ ఇట్లా ఎవ్వరు లేరు కాబట్టి మళ్ళీ నాకు వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇక ఎట్లానంటే ఇవాళ నాకు వర్క్ ఉండే, అందుకనే ఒక 3 days మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళా మమతక్క వీడియో చేసిన. మళ్ళీ ఈ రోజు చేద్దాం అనుకున్నా కానీ కొంచెం ఇలా పని ఉండే. కొంచెం పని వల్ల వ్లాగ్ ఒక రోజు అటు ఇటు లేట్ అయింది. ఈ 2 days లో లేట్ అయింది. కానీ అట్లా కాదు, మిగతా డేస్ అంతా మళ్ళీ కంటిన్యూగా ఎప్పటికీ యాజ్ యూజ్ గా చేస్తా. ఇప్పుడు మమతక్క వస్తుంది. మమతక్క వచ్చినాక మమతక్కతో కొంచెం ఫన్నీ అట్లా ఏడిపిద్దాం మమతక్క. అంటే చాలా మంది కామెంట్ ఏం చేసిరంటే, సిస్టర్స్ అంటే మీ ఇద్దరు లాగా ఉండాలి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, మీ ఫ్యామిలీని చూస్తే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అని మస్తు మంది కామెంట్లు చేసిర్రు. మంచిగా అనిపిస్తుంది. ఆ కామెంట్ చేసిన ప్రతిసారి ఇంకా చేయాలి వీడియోస్ అని ఇదిగా ఉంది. ఇప్పుడు బాబు చికెన్ తెచ్చే వరకు అయితే ఇవి రెడీ చేసిన తర్వాత చూపిస్తా. అప్పటి వరకు రెడీ పెట్టిన, కంచుడికి మట్టి పెట్టి రెడీ పెట్టిన, ఉప్పు కారం నూనె ఇవన్నీ పెట్టిన. ఇక మసాలా ఇంకా తీసుకొస్తా. ఎందుకంటే పొయ్యి కాడ పెడదామని అంటే అక్కడ కుక్కలు ఉన్నాయి. నాటే పోయి వచ్చింది. చికెన్ ఫ్రై చేస్తాడట.
ఏం చేస్తావు ఇయ్యాలా అని చెప్పేసి అన్న, అంటే చికెన్ ఫ్రై చేస్తా అన్నాడు. అన్నాక మళ్ళీ అన్నాడు కదా కొంచెం పడుకుంటా 5 నిమిషాలు అన్నాడు. అన్నాడు లేచిండు పోయాడు. అదే అండుతాడు. ఒక కుక్కలు చూడు రగా. అదే నువ్వు వచ్చే వరకు అండుకుందాం, అవ్వచ్చే వరకు అన్ని రెడీ చేసి ఉంచుదాం, డైరెక్ట్ వచ్చినాక తిందాం అన్నాడు. ఇక ఇప్పుడు అటు వేయండు మంగళోళ్ళ ఇంటికి. అదే పోతారు కదా చెత్త పోతే పోయి కోసిండు. చికెన్ తీసుకొచ్చిండు. చికెన్ ఇప్పుడు గుమ్మలు ఆడాలి. వాడకట్టలు పడుకున్న అందరు లేవాలి. ఏమంటావు? ఇలా శాతం అయితే అట పాపం, అందుకని కొద్దిగా డల్గా మాట్లాడతాను. బాబు నువ్వు మాట్లాడపోతే మన వాళ్ళు అందరు అప్సెట్ అవుతారే. అన్నం తినలే పాపం అందుకనే కొద్దిగా నీరస. పన్నప్పుడు ఇవ్వాలిగా, రైతు పన్నప్పుడు ఇవ్వాలిగా బిడ్డ. ఓలా అయినా ఒకటే కదా, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా వేయాలి, లేకపోతే పద్ధతి కాదు కదా. బాపుకు ఫోన్ వచ్చింది, వాళ్ళు భోజనానికి రమ్మంటారు. ఇక బాపు మిస్ అయిండు. అవ్వస్తుంది, అవ్వ వండుతుందట. ఇక సిలిండర్ మీద తొందర వండుతాను అంటుంది అవ్వ. పోతున్నావు బాయిగా? ఎప్పుడు వస్తావు? ఒక గంట అంతేనా? తిని అచ్చుడేనా? మంచిగా వేసి పొమ్మంటుంది పడుకొని. ఇలా సిలిండర్ మా వచ్చింది. మా అయ్యే చెప్పు, వీడియో ఇస్తానా? పాట పాడాలి, తగ్గేదే లేదు. లోపలికి రా. కుక్కలు ఎంబడి పడుతున్నాయి. బామ్మర్దులు ఇద్దరు భోజనానికి పోతారు. అబ్బా జోరు కలిసిరు. మేము ఇవాళ మంగళి ఇంటికాడ స్లాబ్ పోసిరు, మరెప్పుడు పోసినాం. ఇద్దరం కలిసి మేము పోసినాం. నేను ఇది డూపు ముచ్చట ఇద్దరం కలిసి ఆపు తాగిరు. ఒక్కలకు ఇప్పుడు ఇద్దరం కలిసి ఒక ఆవిడ అంటే చెరవ ఓడరు. అదే 2 months కదా, టూ మచ్. అయితే మీ బాపే అంటుంది తెలిసేనా, నాయన ఎందుకు పెట్టాడు? నాయన ఎందుకు పెట్టాడు? ఎందుకు ఇద్దరం కలిసి ఆయన బావాడంటే పాపం. బాపుకు పడ్డ డ్యూటీ అవ్వకు పడ్డది. ఏంటి అవి లవంగాల కూర అయితే పొయ్యి వేసింది. స్పైసీ ఫోన్ వచ్చింది. ఫోన్ రావడం వల్ల కొంచెం మిస్ అయినా. ఎంత స్పైసీగా ఉంది చూడు. కారపొడి ఎత్తుంది అవ్వ. నా ఫోన్ నీడ అందులో పడతా ఉంది. చేద్దాం, శుక్రవారం నాడు ఇద్దామా? ఎంత స్పైసీగా ఎత్తందో, కానీ ఏదో అట్లా అంటానా, తినుడు బంద్ చేసిన వాస్తవానికి. ఉప్పు వేసేసింది కంప్లీట్. మొత్తం స్పైసీ దగ్గర. కొత్తిమీరకైతే బాగా మమ్మీ గోలాలి కదా, గోలిన తర్వాత మంచి వస్తుందిగా. మొత్తం ఎట్లానంటే మీద ఏంటి తోలు లేకుండా మంచిగా స్కిన్ లైట్ కొట్టించుకొచ్చిండు. అంతేనా? చికెన్ ఫ్రై అయిందట. అవ్వ వెళ్తుంది బయటకి, చూపిద్దురా అని చూపించడానికి పోతున్నా. అంటే నేను మానేసిన నాన్ వెజ్, నేను తినను, వీళ్ళు తింటారు. టేస్ట్ ఎట్లుందో చూడాలి. ఫ్రై అయింది, చికెన్ ఫ్రై అవ్వండింది. తిని టేస్ట్ ఎట్లుంది ఇప్పుడు మనోళ్ళకి చెప్పాలి. ఇంకా మమ్మీ ఇంకా ఎప్పుడు వస్తుందో ఏమో, ప్లేట్స్ కూడా తెచ్చుకుర్రావు. వేడి చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై రెడీ అయింది. లేరి చికెన్ ఫ్రై తినాలి. లేండి ఎత్తుందవ్వా. స్పైసీ ఉంది. ఎంత స్పైసీ చేసాందో. ఇట్లా తినాలి, తింటే చాలా స్పైసీగా తినాలి. నేను తింటలేదు, మీరే. నేను తినను కదా. టమాటి వాసన అట. ఏం వాసన? స్మెల్ మంచి వస్తుందా? వెళ్ళి ఎట్లుంది టేస్ట్? సూపర్ ఉందా? అయిపోయిందా? ఫోన్ మాట్లాడి వచ్చే వరకు కత్తాం. ఎట్లుంది? స్పైసీగా ఉందారా? మనం అంతక్క ల్యాండ్ అయింది ఇప్పుడే. చెద్దర్లు పట్టుకొని వచ్చింది. అక్క అవి కామెంట్లు అక్క, బావగారు మమతక్క హ్యాపీ యానివర్సరీ. అందరు ఎంత రెస్పెక్ట్ గా, ఎంత మంచిగా. అలా జాను అనే పేరు కనబడదా అని నీకు? థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, కానీ ఫుల్ హ్యాపీనెస్ గా ఫీల్ అయినా. ఏ సెలబ్రేషన్ చేయకపోయినా అది పొలం కడికేంది, పొలం వేస్తాందుకు పోతే ఆ పొలంలో అదేంటి అది ఏమంటారు, ఇది అంగేసుకుంటారు కదా,
ఆ పాకెట్ల నుంచి తీసుకొని మరి కామెంట్లు చూసిందట. ఫోన్ చేసి ఎప్పుడు నేను రెండింటికి అన్నం తింటాం కదా నా టైం అయినక్కడ రెండింటికి అన్నం తింటే జనం 139 వచ్చినాయంట. అక్క ఇంకా నీకు నాకు కామెంట్ లేదు అక్క అంటుంది. ఒకప్పుడు నేను అందును చెల్లె నాకు కామెంట్లు అత్తడం అందును, కానీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. బావ కూడా సూపర్ ఫీల్ అయిండు. బావ స్టేటస్ ఉన్నది కదా అసలు మమతగా తెలియదు నా ఎడిటింగ్ అసలు లేదు. అక్క వాళ్ళ ఇంటికి అయింది. సో అక్క చూడడం కూడా అది నెక్స్ట్ డేనా తెల్లారేమో చూసింది అనుకుంటా వీడియో. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి చూడలేకపోయింది. ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది. అసలు నాకు ఇట్లా రెస్పెక్ట్ ఇచ్చి నాకు ఇంత విలువ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అందరికి థ్యాంక్ యూ. సెలబ్రేషన్ చేయకపోయినా చేసినంత ఫీలింగ్ ఉంది. పూల పడ్డది. ఇక మేము సిద్ధర్లు కప్పుకుంటాం, మాకు అలవాటే. ఇవాళ తప్పుగా అనుకోవద్దు, మేము ఇట్లనే కప్పుకుంటాం.